అద్దులో ఉండు తేజ్. దామిని, నేను నాతో తీసుకొస్తున్నానని నేను మా నాన్నతో చెప్పాను. వాట్? నువ్వెలా డిసైడ్ చేస్తావు? నువ్వెవరు నన్ను తీసుకెళ్ళడానికి? నేనిప్పుడు ఎవరిని కలవాలి అనుకోవడం లేదు తేజ్. నీకు నీ గురించి, నీ ప్రాబ్లమ్స్ గురించి, నీ ఇష్యూస్ గురించి మాత్రమే కన్సర్న్ ఉంది. సెల్ఫిష్ కిడ్ తేజ్. సెల్ఫిష్? ఐఎమ్ సెల్ఫిష్. ఇఫ్ లవ్ ఇస్ సెల్ఫిష్, ఐఎమ్ సెల్ఫిష్ అండ్ ఐ లవ్ యూ. నేను నిన్ను పూర్తిగా నమ్మొచ్చు అనుకున్నాను తేజ్, బట్ ఐ వాజ్ రాంగ్. మళ్ళీ కలవాలని డెస్టినీ డిసైడ్ చేసి అప్పుడు చూద్దాం. ఎప్పుడు దేవుడు, దెయ్యాలు, జ్ఞానం, విజ్ఞానం, ఆత్మలు, పరమాత్మలే కాదు, మనుషులతో కూడా కలవాలి నువ్వు. అప్పుడే నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. దామిని, అప్పు అన్ని రెడీయా? అన్ని రెడీగా ఉన్నాయి గారు. బొకేలు, గ్లాస్లు, వంటలు మొత్తం రెడీగా ఉన్నాయి. చెన్నై గారు రావడమే ఆలస్యం. తేజ్, నీకు దామినికి ఏమైంది? 4 రోజుల ముందు కలిసాం, 4 గంటల ముందు విడిపోయాం. షీఈస్ నాట్ రైట్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ రైట్ ఫర్ హర్. నాన్న, ఎంత సింపుల్ గా చెప్పావురా. లవ్ చేసిన అమ్మాయిని ఇంత లవ్ లవ్ ఏంటి నాన్న? ఈ జనరేషన్ లో లవ్ ఎక్కడుంది? అట్రాక్షన్, డిస్ట్రాక్షన్, సెపరేషన్, బ్రేకప్లు, ప్యాచప్లు ఈ జనరేషన్ లో కామన్. దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. తేజ్, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ ఇన్ లవ్ డాడ్ అని నా కొడుకు నాతో మొట్టమొదటిసారి చెప్పాడు. నేను దామినిని ప్రేమిస్తున్నాను అని నీవన్న మాటల్లో నిజాయితీ కనిపించిందని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఒక్కసారి ఆలోచించు. ఏంటప్పు, నాన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు? మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆదిదేవి గారు, ప్రకాష్ అన్న, లీలాదేవి ముగ్గురు ప్రాణ స్నేహితులు. లీలాదేవి గారు, ఆదిదేవి గారు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, లీలాదేవి గారు మీ నాన్నగారు పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి మీ అమ్మగారు ఆత్మహత్య చేసుకోబోతుంటే అది యామిని నువ్వు లేకపోతే బ్రతకలేదు. తను కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ప్రకాష్ కి నేను నచ్చ చెప్తాను, నువ్వు యామినిని పెళ్లి చేసుకో. మీరు పుట్టిన 2 ఏళ్లకి మీ అమ్మగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన అయ్యగారు మీరే ప్రపంచంగా మిమ్మల్ని చూసుకుంటూ మీరే జీవితంగా భావించి బ్రతుకుతున్నారు. అలాంటి ఒక గొప్ప ప్రేమ, స్నేహం, త్యాగానికి ప్రతిరూపమైన మీరు ప్రేమ గురించి అలా మాట్లాడేసరికి ఐఎమ్ సారీ నాన్న. ఇన్నాళ్ళు ఎన్నో తెలియని విషయాల వల్ల ప్రేమ విషయంలో నా కళ్ళు మూసుకుపోయాయి. తప్పు గతం తెలియకపోవడం కాదు, నీ భవిష్యత్తును తెలుసుకోలేకపోవడం. అర్థమైంది నాన్న. మీరు కోరుకున్న అమ్మాయే ఈ ఇంటి కోడలవుతుంది. నువ్వు నన్ను మళ్ళీ రాణిస్తావు లేదో అనుకున్నాను. నిన్ను రావద్దని నేనెప్పుడూ అనలేదు తేజ్. పో అన్నది నువ్వే. I was confused. Things happened too fast. So I was very, very rude. I was defensive and confused as well. I was just trying to make you understand where you're standing. ఆ రోజు ధైర్యం కోల్పోయినా నా నుదుటి మీద ముద్దు పెట్టి అమ్మిచ్చే ప్రేమని, ధైర్యాన్ని నువ్వు నాకు చూపించావు.
అదే ప్రేమని నాకు నువ్వు లైఫ్ లాంగ్ ఇస్తావా అని ఆ రోజు నిన్ను కారులో అడుగుదాం అనుకున్నా. కానీ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. బట్ మై ఇంటెన్షన్స్ వాస్ నాట్ రాంగ్. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, అప్పుడిచ్చిన అమ్మ ప్రేమని లైఫ్ లాంగ్ ఇస్తావా? నేను పుట్టాక ఫస్ట్ టైం సౌత్ ఇండియాకి వస్తున్నాను. ఇక్కడికి రావడం ఒక కోఇన్సిడెంట్ అయితే, నీతో కలిసి మా నాన్న విలేజ్ కి ట్రావెల్ చేయడం. ఇప్పుడు మనం మీ నాన్నగారు ఊరికి వెళ్తున్నామా? అప్పు ద్వారా నాన్నగారి గతం గురించి తెలుసుకున్నాక లీలాదేవిని తప్పకుండా కలవాలనిపించింది దామిని. ఆమె నాన్నగారి మొదటి ప్రేమ. ఆమె చేసిన త్యాగం వల్లే అమ్మా నాన్నల పెళ్లి జరిగింది. ఇప్పుడు నాన్నగారిలో జరుగుతున్న విషయాల గురించి కూడా ఆమెకు ఏదైనా సమాచారం తెలుసుండొచ్చు. హలో శైలు అంకుల్. బాబు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు దేవనగిరికి వచ్చాను. అవునా, మీరు మన ఊరు వచ్చారా? నేను ఇప్పుడు వచ్చేస్తున్నా. సరే సరే. హలో. అదేనా, నేను శైలుని. ఆ, చెప్పు శైలు. తన బీపీ ఇప్పుడు నార్మల్. డోంట్ వరీ, నేను ఇంజెక్షన్ ఇచ్చాను. హీ విల్ బి ఆల్ రైట్ బై ది మార్నింగ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ప్రకాష్, ఇతనేనా మన కోసం వచ్చింది? అవును లీలా, గుళ్ళో స్పృహ తప్పి పడిపోయాడట. మన శైలు ఇక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ జరిగింది చాలా స్ట్రేంజ్ థింగ్ అండి. ఇంతకితనెవరు ప్రకాష్? అతను ఇతను మీకు తెలుసా అండి? తేజ్ వర్మ, ఆదిదేవ్ వర్మ గారి కొడుకు. ఆది? అవును. ఆది కొడుకా? అవును. అంకుల్ అది నువ్వు ఈ ఊరు నుంచి వెంటనే వెళ్ళిపో బాబు. అది కాదు అంకుల్, మా అమ్మ. దర్పణ్, గుణ, మీ నాన్న, ఆ పగలన్నీ నీకు అర్థం కావు.
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే అందరికి మంచిది. వెళ్ళిపో. అర్థం చేసుకోండి అంకుల్. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు నాన్న, నువ్వు. కదలొద్దు, అర్థమైందా? ఏ గుణ, వెళ్ళిపోరా. కుర్రాడ్రా వాడు, పైగా వాడి పరిస్థితి ఏం బాగాలేదు. ఏమన్నావు? పిల్లాడా? నీ పగ ఆదితో ఉంది, ఆయనతో తెలుసుకో. ఆ రోజు మా అన్న కూడా ఇలానే బ్రతిమాలాడు, కానీ వాడి బాబు చావో కొట్టి 10 ఏళ్ళు జైలు వేయించరా. దేవస్థానం డబ్బులు తప్పుగా వాడినందుకు దేవుడు శిక్షించాడ్రా. అయితే నేను కూడా ఇంకో దారుణమైన పని చేస్తా. వాడిని చంపి వాడి బాబుకి 100 ఏళ్ల శిక్ష వేస్తా. వాడి బాబుని ఇక్కడికి రప్పిస్తా. రేయ్, ఇక్కడ రావాలి. రేయ్, ఆగరా. రేయ్, రేయ్, చెప్పేది విను. ఆగు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అది అది తేజ్ ఎక్కడ? ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. నా కొడుకుని చూడాలి, నా తేజం చూడాలి. అది డాక్టర్, వాట్ ఈస్ దిస్? చేతితో పెట్టారండి. నీకు కంగారు పెట్టదు. ఏంట్రా అది? ఇది హయగ్రీవ, త్రిలోచన, వృషభ, ఏంటిదంతా? నా మేనలుడికి పిచ్చేమైనా పట్టిందా? రేయ్, పిచ్చి వాడి కాదరా, నాకు. ఇలా అరిచేది, గుర్రాలు, కత్తులు, రాజ్యాలని కలవరించేది నేను. ఇప్పుడు నా రోగం వాడి కట్టుకుంది. అదే అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలి. తేజ్ బిహేవియర్ కి కారణం ఏ సైకియాట్రిక్ ఇష్యూస్ కాదు. మరేంటి? దానికి కారణం గత జన్మ వాసనలు. నువ్వేంటమ్మా, నీకు కూడా ఈ పిచ్చి పట్టిందా? ఈ కాలంలో పునర్జన్మలు ఇవన్నీ ఏంటమ్మా? ఇంతకు ముందు మేం బాబా వరాహరుద్రని కలవడానికి వెళ్ళినప్పుడు బాబా తన్ని రెచ్చగొట్టినప్పుడు తేజ్ లో ఆ ఛాయలు కనిపించాయి. ఈ కండిషన్ కి సంబంధించి నేను రీసెర్చ్ చేశాను. అంకుల్, మీరు నన్ను నమ్మాలి. ఒక్కసారి బాబా వరాహరుద్రని కలవండి, ఆయనే అన్నిటికీ సమాధానం చెప్తారు. బాబా వరాహరుద్రని నేను కలవాలి. ఇదంతా ఏంట్రా? ఈ పునర్జన్మలు, వరాహరుద్ర, ఏంటిదంతా? ఈ సృష్టిలో ఆధునిక విజ్ఞానానికి అందని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. నా 50 ఏళ్ల జీవితంలో ఎన్నో రహస్యాలు నన్ను చుట్టుముట్టి బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మనిషి ఎంత ఎదిగినా ఈ సృష్టి ముందు రవ్వంతే. సైన్స్ చెప్పినట్టుగా ఇది 6th సెన్స్ అనో లేక జ్ఞానులు సిద్ధులు చెప్పినట్టు గత జన్మ వాసనలు, ఆత్మఘోషలు, విధిలీలలు నాకు తెలీదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా బిడ్డకి ఏం చేస్తే మంచి జరుగుతుందో, అదెక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి. నేను వరాహరుద్రని కలవాలి. కలుస్తున్నాను, అడ్డు చెప్పకు.
ప్రకాష్ టేక్ కేర్ ఆఫ్ నో వరీ సార్ అంతే వస్తాను. నీ మేనల్లుడు జాగ్రత్త. నేను వచ్చే వరకు వాడి బాధ్యత నీదే. Doctor, please take care of him. Don't worry, sir. I'm there. పది నెలలు నిన్ను మోయలేను కానీ బ్రతుకంతా నిన్ను భుజాలపై మోయగలను. నువ్వే నా ఊపిరి, నువ్వే నా లోకము, నువ్వే నేనంటూ బ్రతికే ఓ పిచ్చి తండ్రి నేరా. నిన్ను మోయగ భుజములకున్నదు కష్టం, నీకోసం బ్రతకడమే నాకిష్టం. నువ్వే నా పిలుపు, నువ్వే నా గెలుపు, నాన్నగా నా పుట్టుకే నీవేరా కన్నా. కన్నా ఒకసారి వినరా నా మాట, నీ నాన్నకు ప్రాణమే నువ్వురా. కన్నా ఒకసారి వినరా నా మాట, నీ నాన్నకు ప్రాణమే నువ్వురా. నేను చెప్పేది మీకు నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ జరిగింది నిజం. దాన్ని నేను మీకు చూపిస్తాను. ఓ
బాలా కుమారా ఏంటి పెద్దయినా ఏదైనా చెప్పాలా? ఏం చెప్పమంటావు నాయక? హయగ్రీవుడు వీళ్ళని కాపాడారని అనుకుంటున్నాడు, కానీ మంచి చావుని తప్పించి మళ్ళీ ఈ నరకంలో ఉండమని బతికించి తీసుకొచ్చారు. అక్కడే చచ్చుంటే ఒక్క వేటుతో పోయేవారేమో, కానీ ఇక్కడ ఆకలి దప్పికలతో అంటువ్యాధులతో చనిపోతున్నారని బాధపడుతున్నారు. వీళ్ళైనా నా కళ్ళ ముందు చావురనుకున్నారు. ఉన్న ఆ ఒక్క తృప్తి లేకుండా పోయింది. మనసుకి కష్టంగా ఉన్నా ఏ ముసలాయని చెప్తుంది నిజమే నాయక. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంత పెద్ద వ్యాధి నేను ఎప్పుడూ చూడలేదు. ఏం పాపం చేశామో ఆ తల్లి మమ్మల్ని కనికరించట్లేదు నాయక. నేను అదే ఆలోచిస్తున్నాను, మన సమస్యకి పరిష్కారం ఎక్కడుందా అని. किसी भी ग्रंथ से, किसी भी शास्त्र से हमें सही उत्तर नहीं मिला. अब जो भी करेंगे ఆ సర్వేశ్వరుడి పైనే. మీరు చెప్పింది నిజమే నాయక, ఆ సర్వేశ్వరుడే దారి. ఎవరు మీరు? నేను ఒక సంచారిని, ఎన్నో దేశాలు పర్యటన చేశాను, కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఇలాంటి వ్యాధిని చూడలేదు. నేను విన్న ప్రకారం, కళ్ళారా చూసిన దాని ప్రకారం ఇక్కడికి 20 క్రోసుల దూరంలో త్రిలింగ సామ్రాజ్యం ఉంది. అక్కడ విద్య లేని వ్యక్తే లేడు. ఆకలి అనేది అసలు వాళ్ళకి తెలియదు. ఎప్పుడు నిండు పండగల వాళ్ళ జీవితాలు వెలుగుతుంటాయి. వీటి అన్నిటికీ కారణం అక్కడ ఉన్న స్ఫటిక లింగేశ్వరుడు. మన రాజుని బతిమలాడి ఆ స్ఫటికలింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటే ఆ పరమేశ్వరుడు చల్లని చూపు నీ మీద పడి ఆ రాజ్యం లాగానే నీ గ్రామాలు కూడా సుభిక్షంగా మారుతాయి. అక్కర్లేదు. మా జ్ఞాన సంపద మీద మాకు నమ్మకం లేక ఎవరినో వీళ్ళు అడుక్కోమంటావా? అది కాదు నాయక. మీరందరూ వెళ్ళొచ్చు. మీరు వెళ్ళండి. అమ్మా, ఎందుకమ్మా నాన్న అలా మాట్లాడారు? ఆశ నింపుకున్న అందరి కళ్ళు ఒక్కసారిగా నిరాశపడ్డాయి. ఆ సంచారి చెప్పినట్టు చేస్తే మన గ్రామానికే మంచిది కదా. ఏది మంచో ఏది చెడో మీ నాన్నకి బాగా తెలుసు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అది కాదమ్మా నేను చెప్పేది. హయగ్రీవా, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దని నేను చెప్తున్నానా? సంచారి, మీరు చెప్పిన త్రిలింగ దేశంలో ఉన్న ఆ స్ఫటిక లింగానికి నిజంగా అంత మహిముందా? అవును, కానీ మీ నాన్నగారు వద్దనగానే ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. నన్ను ఆ దేశానికి తీసుకెళ్ళండి. ఆ మహారాజుతో మాట్లాడి మా గ్రామ ప్రజల కోసం నేను ఆ స్ఫటిక లింగాన్ని తీసుకొస్తాను. అది అంత సులభం కాదు. మా గ్రామాన్ని నేను కాపాడుకోవాలి. సరే, దానికేముంది, ధైర్యంగా రండి. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. చూడు, ఇదే త్రిలింగ సామ్రాజ్యం. అద్భుతం. మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ఏంటి? త్రిలింగ రాజ్యం నిజంగా అద్భుతం. పర్షియా బాదుషాలు, శ్రీమంతులైన రోములు ఆక్రమించుకోవాలనుకున్న ఏకైక రాజ్యం వృషభ మహారాజు పాలనలో ఉన్న ఈ త్రిలింగ రాజ్యం. ఓహో, మీ సొంత రాజ్యం ఇదేనా? ఇది వాళ్ళది, వీళ్ళది, నీది, నాది కాదు. ఇది మనందరిది. ఇంత వైభవానికి కారణమైన ఆ స్ఫటిక లింగం ఒక్క రోజు మా పంచశీల గ్రామంలో ఉంటే చాలు. నువ్వు అనుకున్నట్టు అదంత సులభం కాదు. నువ్వు ఇక్కడ తీసుకురమ్మన్నావు, నేను తీసుకొచ్చాను. ఆహా, స్వచ్ఛమైన నేతి మిఠాయి. దీనికంటే స్వచ్ఛంగా ఇంకేముంటది చెప్పు? ఆహా. నువ్వే కదా స్వర్ణకమలం తీసుకెళ్ళింది, డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడ స్వర్ణకమలం? అదే ఆ రోజు తీసుకెళ్తుంటే దొంగలు దొంగలించారు. నువ్వే పెద్ద దొంగవి. ఒక్క నిమిషం, నాకు తెలుసు నువ్వు పెద్ద వీరుడని. వీడి దగ్గర నుంచి దాన్ని కాపరా. ఉప్పు తిన్నాక నీళ్లు తాగాల్సిందే, తప్పు చేశాక శిక్ష అనుభవించాల్సిందే. దొంగతనానికి ఈ రాజ్యంలో శిక్ష ఏంటో తెలుసా? ఏంటిది? చేతులు నరికేస్తారు.
చూసావా, చిన్నది దొంగలించడానికి చెయ్యి నరికేస్తా ఉంటున్నావు. ఏ కొంచెం నువ్వు స్ఫటికలింగా ఉంటున్నావు. ఏం కోసేస్తారో ఏంటో. దొంగలిస్తే చెయ్యి నరుకుతారేమో, కానీ ఇప్పుడు నువ్వు నోరు తెరిచావంటే కత్తిని కడుపులో దిగుతుంది. మీరేం భయపడకండి, ఇక్కడ బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. మీ డబ్బులు మీకు ఇప్పిస్తాను. ఇచ్చేస్తారు. అప్పటిదాకా ఇతను ఇక్కడే ఉంచుకోండి, నోరు తెరవనివ్వకండి. అన్నట్టు గుడి ఎటువైపు ఉంది? అటు వీరుడు. రాత్రి నుండి ఆయనకి నువ్వు కనిపించట్లేదు. గారి చేతికి ఖడ్గం రాగానే మేము మీ భర్తనన్న విషయం మరిచిపోయారా ఏమిటి? బంధువైనా శత్రువైనా పోరాటంలో ఒకటే నీతని మీరే నేర్పించారు మహారాజా. మహారాజా, క్షమించండి మహారాజా. ఏమైంది సేనాని? ఈ సమయంలో మీరిక్కడ? అందరూ క్షేమమేనా? ఒక యువకుడు స్ఫటికలింగాన్ని దొంగిలించడానికి వచ్చాడు మహారాజా. सैनिकों ने उसे घेर लिया, उसे बंदी बनाकर रखा है महाराज। महामंत्री जी ने कहा है उसका अपराध सिद्ध करके उसे दंडित करना होगा, जिसके लिए सभा का आयोजन करना है। उसकी अनुमति लेने महामंत्री जी ने आपके पास भेजा है। వృషభ వంశ కులోత్తముడు, త్రిలింగేశ్వర పాదదాసుడు, త్రిలింగ సామ్రాజ్యాధిపతి, వీర సమర కేసరి, త్రిభువననాథుడు, సప్తసాగర సామ్రాట్ శ్రీ 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 విజయేంద్ర వృషభ మహారాజుకు జయ హో, జయ హో. సభాసదులందరికీ నమస్కారం. ప్రభు, ఈ ఫిర్యాదు పత్రం పరిశీలించి ఈ రాజద్రోహికి ఏ శిక్ష సముచితమో ఆ శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాము. దైవ దూషణ, ఆచార ఉల్లంఘన, రాజద్రోహం, ఆలయ కళంకం, దోపిడీ, హింస. బద్ధశత్రువైనా, వక్రబుద్ధి గలవాడైనా, దుష్టబుద్ధి కలవాడైనా కూడా చెయ్యడానికి వెనుకాడే ఇలాంటి నీచమైన పనులన్నీ నువ్వు చేశావా? అవన్నీ అబద్ధాలు. గొంతులో తడబాటు లేదు, కళ్లల్లో భయం లేదు, ప్రాణం మీద ఆశ లేదు. వృషభ సామ్రాజ్య గౌరవమైన స్ఫటికలింగాన్ని దొంగతనం చేసేంత ధైర్యం, తెగువ ఎక్కడ్నుంచొచ్చింది నీకు? విజయేంద్ర వృషభుడు ధర్మం వైపే నిలబడేవారైతే నేనెందుకు భయపడాలి? ఎవ్వరికి భయపడాలి? ధర్మమే నా ధైర్యం. ఎంత అహంకారివిరా నీచుడా! ఆపు నీ మాటలు. మహారాజు గారినే పేరు పెట్టి సంబోధిస్తావా? మరొక్క మాట మాట్లాడితే నీ నాలుక తెప్పొస్తా. నిజంగా నువ్వు వీరుడువైతే చేతులు కట్టేసి కాదు, ఈ సంకెళ్ళు విప్పి కత్తి నా చేతిలో పెట్టి మాట్లాడరా ఈ మాట. సేనాధిపతి,
అతడి సంఖ్యలు విప్పండి. ప్రభు, ఇది నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. ఎవరు నువ్వు? స్ఫటికలింగం గురించి నీకెలా తెలుసు? మహారాజా, నా పేరు హైగ్రీవ, గిరిముఖుడి పుత్రుడను. ఇక్కడ నుండి 1000 క్రోసుల దూరంలో మందార పర్వతం, దాన్ని ఆనుకుని మనస్విని నది, ఆ నది ఒడ్డున ఉన్న పంచశీల గ్రామం నాది. ఆనందంగా ఉన్న మా గ్రామాన్ని మహమ్మారిలా ఒక తెలియని వ్యాధి పీడిస్తోంది. పిల్లల్ని, ఆడవాళ్ళని అది మృత్యువై నీడలా వెంటాడుతోంది. బలవంతులైన మా గ్రామ యువకులు బలహీనులైనారు. అదే అదుననుకొని మా శత్రువులైన నాగాలు, నిషాదులు విషపు కత్తులతో మా గ్రామం మీద దాడి చేశారు. ఒకవైపు వ్యాధి, ఇంకోవైపు శత్రువుల దాడితో దినమొక గండంగా గడుపుతున్న సమయంలో వచ్చిన ఒక సంచారి ఆ మహమ్మారిని ఎదుర్కొనే మార్గం చెప్పాడు. త్రిలింగ రాజ్యంలో పూజలందుకుంటున్న స్ఫటికలింగాన్ని తెచ్చి గ్రామ సరిహద్దుల్లో ఉంచి పూజిస్తే మమ్మల్ని పట్టి పీడిస్తున్న పీడ విరగడైపోతుందని, నాగాలు నిషాదులతో పోరాడే ధైర్యం, శక్తి యువకులకు తిరిగి వస్తాయని, అకాల మరణాలు ఆగుతాయని అన్నాడు. మా ప్రజల కంట్లో కన్నీళ్లు, వాళ్ల గుండెల్లో భయం పోగొట్టే స్ఫటికలింగాన్ని ఎలాగైనా మా గ్రామానికి తీసుకెళ్లాలనే తలంపుతో నేను త్రిలింగ రాజ్యంలో అడుగుపెట్టాను. మహారాజా, నాకు స్ఫటికలింగాన్ని ఇస్తే మా గ్రామానికి తీసుకెళ్లి 3 రోజుల నుంచి తిరిగి భద్రంగా మీకు అప్పగిస్తాను. ఒకవేళ మీకు నా మీద నమ్మకం లేనట్టయితే మీ సైనికుల్ని నాతో పంపించండి. ఎంతో మంది సాధువులు, యవనులు, మొగలులు త్రిలింగ రాజ్యం నుండి స్ఫటికలింగాన్ని తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కాని వృషభ వంశరాజుల చేతిలో ప్రాణాలు విడిచారు. అవతార పురుషుడు అష్టదిగ్బంధనం చేసి ఉన్న స్ఫటికలింగాన్ని తాకడం ఎవరి తరమూ కాదు. స్ఫటికలింగం ఆలయం నుండి బయటకు తీసుకెళ్లడం అనేది అసంభవం. కుమార, నువ్వు చెప్పినది విన్న తరువాత నీ మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. నీ ప్రజల కోసం నేను సైన్యాన్ని, కావలసిన సహాయాన్ని పంపిస్తాను. వృషభ సింహాసనం మీద కూర్చున్న నేను నీకు హామీ ఇస్తున్నా, నీ గ్రామాన్ని, ప్రజలను రక్షించే బాధ్యత నాది. సమయం మించిపోయింది మహారాజా. ఇప్పటికే ఎంతో మంది మరణించారు, కొందరు చావు బతుకుల్లో ఉన్నారు. మీరు పంపే సైన్యంతోనో ధనంతోనో తీరే సమస్య కాదిది. నిజంగా మీరు మా ప్రజలకి సహాయపడాలి అనుకుంటే మీ సంరక్షణలో ఉన్న స్ఫటికలింగాన్ని మా గ్రామానికి పంపించండి. ఆ లింగాన్ని మా గ్రామ సరిహద్దుల్లో పెడితేనే కరువు మహమ్మారి పీడ తొలగిపోతుంది. ఇదే పరిష్కారమని మీరు గ్రహించాలి మహారాజా. ఇది మీకు సాధ్యం కాకపోతే మీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మహామంత్రి, వెంటనే పంచశిల గ్రామానికి వైద్యులను పంపించండి. నా సభలోనే నాతోనే యుద్ధం చేయడానికి సవాలు చేసిన ఈ హయగ్రీవుడికి ఆయుధాలను, రక్షణ వస్త్రాలను ఇవ్వండి. చిత్తం ప్రభు. తను మాట్లాడిన ప్రతి మాటకి నా ఖడ్గమే సమాధానం చెబుతుంది. వృషభ మహారాజుకు ఎదురు వెళ్లడం అంటే మాట్లాడినంత సులభం కాదు అన్న విషయం వీడికి తెలియాలి. ఇప్పుడే ఇదే సభలో మా ఇద్దరి పోరుకు ఏర్పాట్లు చేయండి. నీ మాటలకే కాదు, నీ కత్తికి కూడా పదునుందని నిరూపించు. మహారాణి గారు, ఏంటి తారక, అంత ఆతృతగా వచ్చా? స్ఫటికలింగం దొంగిలించడానికి వచ్చిన వాడు ఏకంగా మహారాజు గారితోనే కత్తి యుద్ధానికి సవాలు చేశాడు. మహారాజు గారితో యుద్ధమా? తారక, వెళ్లి మీ మహారాజు గారి మహత్తరమైన కత్తి యుద్ధాన్ని కల్లారా చూసి ఆనందించుకో. వాడెవడో పిచ్చివాడు. మహారాణి గారు, तुम ये बिल्कुल मत भूलो, महाराज जितने धैर्यशाली हैं, उतने ही दयालु भी। उस बच्चे को सबक सिखाकर वापस भेज देंगे। उसका जीवन संकट में नहीं है। जाओ। ఈ రాజు ఎంత ధైర్యశాలి, అంత ధైర్యశాలి.
ప్రత్యేక ఆయుధాలు, కవచాలు ఈ వీరపుత్రుడికి ఇవ్వండి. అవసరం లేదు. మీరు జాలితో ఇచ్చినా దయతో ఇచ్చినా నాకు యుద్ధంలో ఏ మాత్రం జాలి ఉండదు మహారాజా. మాటల్లో నిన్ను కొట్టేవాళ్లే లేరు కుమార. కత్తి యుద్ధంలో కూడా నన్ను కొట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ యువకుడికి అపజయం తప్పదు. ఒకే ఒక్క వేటుతో వీడి అహంకారాన్ని తొక్కేయండి. సరైన గుణపాఠం చెప్పండి. నీకు పుత్రశోకం తప్పదు. రాజా, ఏమైంది? ఒంట్లో భయంగా ఉందా? వయసు మీదకొచ్చిందా లేక యుద్ధం ఎలా చేయాలో తెలియక మతి మరిపొచ్చిందా? నిరాయుధులతో యుద్ధం చెయ్యలేను. వెళ్లి ఓటమిని ఒప్పుకొని మనస్ఫూర్తిగా స్ఫటికలింగాన్ని తెచ్చివ్వండి. లేదా వెళ్లి విశ్రాంతి తీసుకుని శక్తి సామర్థ్యాలు పెంచుకుని 100 కత్తులు పట్టుకొని రండి. నేనిక్కడే సిద్ధంగా ఉంటాను. స్ఫటికలింగంతో శరణమని రండి, లేదా యుద్ధంలో మరణానికి సిద్ధంగా అయినా రండి.
శివ మహారాజు ఓడిపోయాడు. మహారాజు గారు స్ఫటికలింగాన్ని ఇచ్చేస్తారా? ఈశ్వర, నా కుమారుడు తిరిగొచ్చినందుకు తండ్రిగా ఆనందపడాలా, లేక ఓడిపోయినందుకు సిగ్గుపడాలా? మృత్యుంజయ మంత్రం ఇమిడి ఉన్న మనస్విని నదిలో పడి నా బిడ్డ చనిపోయాడు అన్న భ్రమను ఇన్నాళ్లు బట్టి ఇప్పుడు ప్రజల కోసం పుత్రుడిని వదులుకోవాలా, లేక పుత్రుడి కోసం ప్రజలను వదులుకోవాలా? ఈశ్వర, ఎందుకీ ఆటలు? ఎప్పటికీ రాడనుకున్న నా కుమారుడు రణభూమిలో ఈ తండ్రి మీదే యుద్ధానికొచ్చాడు. ఒక్క క్షణం వాణ్ణి నా ముందుంచి నా చేతే చంపించాలని చూస్తున్నావా త్రిలింగనాథ? కత్తి వేటుతో బయటపడ్డ వృషభ వంశపు రాజచిహ్నం వాడి గుండెల మీద చూసినప్పుడు నా గుండె పగిలింది. నా బాధ నీవు ఆలకించలేవా? దీనికి పరిష్కారమే లేదా? మనసా వాచా కర్మణ అన్నీ నీకు విన్నదించాను. ఇక నీ ఇచ్చ. స్ఫటికలింగంతో శరణమని రండి, లేదా యుద్ధంలో మరణానికి సిద్ధంగా అయినా రండి. మహారాణి త్రిలోచనాదేవి, ఎంతటి ఘోరం జరిగిందమ్మా? ఆయనే నీ తండ్రి.
ఆవిడే నీకు తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి. నువ్వు పుట్టింది ఈ మట్టిలోనేరా. నా మాట జవదాటి సరిదిద్దుకొని తప్పు చేసి శాపం తప్పించడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకొని నిన్ను నా చేతిలో పెట్టింది. ఏంటమ్మా మీరు చెప్పేది? ఎంత పెద్ద సాహసం చేస్తున్నారో తెలుసా? ఒక బిడ్డ తల్లిగా అభ్యర్థిస్తున్నాను. నా బిడ్డని తీసుకుని శాశ్వతంగా ఈ రాజ్యాన్ని వదిలి మీరు వెళ్ళిపోవాలి. రాజ్యాలు దాటాలి. అప్పుడే తండ్రి కొడుకుల నీడ ఒకరికొకరికి తగలదు, శాపం నిలవదు. రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించాక రాజ్య ప్రజలే నా బిడ్డలు, రాజే నా సర్వస్వం. ఇక త్యాగం అంటావా? ఈ త్రిలోచనలో ఆ ఆలోచన లేదు. శాపం తప్పనప్పుడు దాన్ని వరంగా మార్చుకోవడమే ధర్మం. నా ఊపిరున్నంత వరకు నిన్ను ఈ రాజ్యానికి మహారాజుకి దూరంగా పెంచుతానని, ఈ రాజధానిలో అడుగు పెట్టనివ్వరని మాటిచ్చాను. ఈ రోజు నా చెల్లికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. నేను నమ్మక ద్రోహిని. మహారాజా, నా దగ్గర పెరుగుతున్న హయగ్రీవే మీ వారసుడు జయేంద్ర. మహాపరాధం జరిగింది మహారాజా. ఈ రాజద్రోహికి ఏ శిక్ష విధించిన సిద్ధం ప్రభు. దాన్ని తల్లిని చంపిన కొడుకుగా చరిత్రలో మిగిలిపోయావు హయగ్రీవా. పశుపతి, దయచేసావా నాకు? ఎంతటి కిరాతకుడికి జన్మనిచ్చావమ్మా. పాపిష్టి వాణ్ణి. ఇంతటి పాపం చేసుంటే